బ్రేకింగ్ న్యూస్. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట లభించింది. ఆయనకు సీఎం చంద్రబాబు నాయుడిని దూషించిన కేసులో ఆయనకు మొబైల్ కోర్టులో బెయిల్ లభించింది. అయినప్పటికీ ఆయన రాజమండ్రి జైల్లోనే కస్టడీలోనే ఉన్నారు. కారణం ఏంటంటే అంతకుముందు ఆయన ఏదైతే పోలీసులపైన దుర్భాషలాడిన కేసులో ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యల కేసుకు సంబంధించి ఆయనకు మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ మంగళంపేట పోలీసులను దుర్భాషలాడిన కేసులో మాత్రం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయన జైల్లోనే ఉండాల్సి వస్తుంది. మొత్తానికి ఆయనపై అంటే అంబటి రాంబాబుపై పీటీ వారెంట్ కేసులు నడుస్తున్న విషయం తెలిసిందే. పీటీ వారెంట్ వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టులన్నిటినీ తిప్పాలనేది టీడీపీ కూటమి నేతల అభిప్రాయంగా ఇటు వైసీపీ శ్రేణులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికి అంబటిపై ఇప్పటివరకు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 44 కేసులు వేశారని చెప్పేసి ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు అంటే ఈ 8 రోజుల్లోనే ఆయనపై 36 కేసులు నమోదైనట్లు కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద 14 పీటీ వారెంట్ల వరకు ఆయన మీద వేసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే 14 పీటీ వారెంట్ల వరకే మ్యాక్సిమం కాబట్టి 14 పీటీ వారెంట్లు వేసి ఆయనను అన్ని జిల్లా కోర్టులకు తిప్పే అవకాశం ఉన్నదని వైసీపీ శ్రేణులు అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే ఇది రాంబాబుపై కేవలం కక్షపూరిత చర్యే తప్ప ఇంకోటి లేదు అని చెప్పేసి వారైతే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు వ్యవహారం, ఆయన బెయిల్ అలాగే ఆయన రిమాండ్ వ్యవహారం అయితే హాట్ టాపిక్గా మారింది. ఆయనకు ఒక కేసులో బెయిల్ వస్తే మరొక కేసులో రిమాండ్ పడుతూ ఉన్నది. ఇలా పీటీ వారెంట్లతో ఆయనను ఇబ్బంది పెట్టేందుకే కూటమి ప్రభుత్వం ఇలా కక్షపూరితమైన చర్యలకు పూనుకున్నదని చెప్పేసి వైసీపీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున దానికి సంబంధించి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ కేసులో రాజమండ్రి జైల్లో ఉన్న అంబటి రాంబాబు ఆయనకు బెయిల్ వచ్చినప్పటికీ అదే రాజమండ్రి జైల్లో మరొక 14 రోజులు పోలీసుల రిమాండ్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఆయనకు అన్ని కేసుల్లో ఎప్పుడు బెయిల్ వస్తుంది, ఆయన ఎప్పుడు బయటకు వస్తారు అనే దానిపైన ఇప్పుడు ఇటు వైసీపీ శ్రేణులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.